రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 702తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ని అయితే మనం చూద్దాం. సో OnePlus కంపెనీ ఒప్పో తోటి మెర్జ్ అయిపోతుంది అని అఫీషియల్గా మొన్న అయితే ఒక లెటర్ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరిగింది కదా. సో ఇక ఒప్పో ఫోన్స్లో మనం ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ని కానీ లేదా OnePlus ఫోన్స్లో ఒప్పో వాళ్ళకి సంబంధించినటువంటి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ చూసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేను అడిగాను. ఎస్ అన్న తీసుకొస్తారేమో అని చెప్పి ఆల్మోస్ట్ 32% ఆఫ్ ది యూజర్స్ను తీసుకొని రారన్న అని చెప్పి 52%. ఇక ఆక్సిజన్ ఓఎస్ ఒప్పోలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందన్న అని చెప్పి 16% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయాన్ని తెచ్చారంటే ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఒప్పో ఫోన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది కానీ సో దీంట్లోకి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చేటువంటి అవకాశం లేదన్న నా అభిప్రాయం. ఎందుకంటే అసలు OnePlus బ్రాండ్ క్లిక్ అయిందే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మీద. ఇకపోతే ఈరోజు ప్రశ్న జియో ఫోన్ని అఫీషియల్గా రేపు వినాయక చవితికి మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది జియో సంస్థ. దీని యొక్క ప్రైస్ ట్యాగ్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఇది ఒక స్మార్ట్ ఫోన్, బేసిక్ స్మార్ట్ ఫోన్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో దీని ప్రైస్ ట్యాగ్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్ చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ముద్దులే రియల్మీ నుంచి స్టార్ట్ చేసామంటే ఆల్మోస్ట్ సగం న్యూస్ అన్నీ అవే ఉంటాయి. సో రియల్మీ న్యూస్ అన్నీ కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా న్యూస్ అన్నిటిని మనం కవర్ చేద్దాం. సో ఫస్ట్ జియో నుంచే స్టార్ట్ చేద్దాం. జియోకి సంబంధించినటువంటి 44th యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే ఈరోజు మధ్యాహ్నం కంప్లీట్ అవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా వీళ్ళైతే అఫీషియల్గా మన ఇండియాలో 5G సర్వీసెస్ లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారంట. సో ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి నెట్వర్క్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం వోల్టా LTE అలాగే LTE ప్లస్ వాడుతున్నాం చూసారా. సో వీటన్నిటిలో కూడా మనకి 5G నెట్వర్క్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. జస్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ రాగానే వీటన్నిటిని యాక్టివ్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ ప్యారలల్గా వీళ్ళకి సంబంధించినటువంటి ట్రయల్ రన్స్ ఏవైతున్నాయో నవీ ముంబైలో జరుగుతున్నాయంట. అంటే ముంబైలో సో వీళ్ళు మ్యాక్సిమం అంటే హైయెస్ట్ డౌన్లోడ్ స్పీడ్ వచ్చేటప్పటికే 1 Gbps దాకా అచీవ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్లీ మనం ఇంతకుముందు చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి డౌన్లోడ్ స్పీడ్ కూడా. సో 1 Gbps డౌన్లోడ్ స్పీడ్ అంటే ఇది చిన్న విషయం కాదు. సో గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాగానే ఇమీడియట్గా వీటిని అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ సూన్ మనకి అన్ని అర్బన్ సిటీస్లో కూడా వీళ్ళు ట్రయల్ రన్స్ని కొనసాగించేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ కూడా మనకి జియో దగ్గర నుంచే జియోకి సంబంధించినటువంటి 5G మొబైల్ ఫోన్ని కూడా అఫీషియల్గా వీళ్ళు ఇదే ఈవెంట్లో లాంచ్ కాదులే కానీ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్ అని మనం అనుకోవచ్చు. సో దీన్ని అఫీషియల్గా వీళ్ళు చూపించడం అయితే జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళారన్నట్లయితే ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ ఫోన్తోనే రన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి గో ఎడిషన్ వర్షన్ కింద మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మనకు వాయిస్ అసిస్టెంట్ ఉంటుందంట. ఆటోమేటిక్గా వాయిస్ రీడర్ ఆప్షన్ కూడా మన ముందు తీసుకొస్తున్నారు ఫర్ ద బ్లైండ్ పీపుల్ కోసం. అలాగే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్తో పాటు మనకి కెమెరాస్ కూడా అంటే ఫర్ ద వీడియో కాలింగ్ పర్పస్ మనం వీటిని చూసేటువంటి అవకాశం ఉంది. అంటే చెప్పాలంటే బేసికల్గా ఒక బేసిక్ స్మార్ట్ ఫోన్ని అఫీషియల్గా వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా 3,999 నుంచి వీళ్ళు 5,000 రూపాయల మధ్యలో అంటే 4 నుంచి 5,000 రూపాయల మధ్యలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది వచ్చేటప్పటికి రేపు గణేష్ చతుర్దశి అంటే సెప్టెంబర్ 10వ తారీఖు మనకి అవైలబిలిటీలోకి తీసుకొని రాబోతున్నారంట. మోస్ట్లీ వీళ్ళు 5G కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఇది 5G మొబైల్ ఫోనే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళైతే ఇక్కడ క్లారిటీ అయితే ప్రొవైడ్ చేయలేదు అది 4G ఫోనా 5G ఫోన్ అనేది ఉంచి ఇంకా దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ అయితే తెలియాల్సింది. ఎనీవే జియో ఫ్యూచర్డ్ స్మార్ట్ ఫోన్ అయితే అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి క్వాల్కమ్ సంస్థ దగ్గర నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ మీ అందరికీ తెలిసిందే. సో ఇది వచ్చేటప్పటికి బేసిక్గా ఒక 5G ప్రాసెసర్ కానీ దీంట్లో ఒక ఓవర్ క్లాక్డ్ వర్షన్ ప్రాసెసర్ని మన ముందుకు అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇది 5G మొబైల్ ప్రాసెసర్ అయితే కాదంట, ఇది 4G మొబైల్ ప్రాసెసర్ అంట. ఎవరైతే బడ్జెట్ సెగ్మెంట్లో వాళ్ళ ఫోన్స్ని తయారు చేయాలని చూస్తున్నారో సో వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా దీన్ని కొంచెం ఓవర్ క్లాక్డ్ వర్షన్ కింద మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. ప్రస్తుతం అయితే రియల్మీ, షామీ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా 870 యూస్ చేస్తున్నారు కదా 5G కింద. సో 870 కన్నా ఇది పవర్ఫుల్గా అంటే ఇంకా 5G కవరేజ్ రానటువంటి కంట్రీస్ అన్నిటిలో వాళ్ళ ప్రొడక్ట్స్ని చవకగా తీసుకొని రావడం కోసం ఈ చిప్సెట్ని రెడీ అయితే చేయబోతున్నారు. మోస్ట్లీ ఇది Q2 కల్లా మన ఇండియాలో కూడా దీనికి సంబంధించినటువంటి ఫోన్స్ లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే గుడ్ న్యూస్. కాకపోతే వీళ్ళు ఇది లాంచ్ చేసేటప్పటికల్లా మన ఇండియాలో 5G వస్తుందని నా అభిప్రాయం. మీకే అనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ iPhone 13 సిరీస్తో పాటు ప్యారలల్గా మన ముందుకి iPhone SE 2022 కూడా మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎస్ మీరు వింటుంది నిజమే. మరి 22 తెస్తారా 21 తెస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. కాకపోతే ఈసారి ఇందులో A14 బయానిక్ చిప్ వస్తుంది. ఇప్పటిదాకా మొన్న మీరు చూసారంటే SE 2020లో A13 బయానిక్ చిప్ ఇచ్చారు కదా, దీంట్లో A14 బయానిక్ చిప్ విత్ 5G తోటి ఇది రావటం
మరొక విశేషం అంటే వీళ్ళు ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్సే కాదు, సో వీళ్ళ దృష్టిలో ఉన్నటువంటి బడ్జెట్ యాపిల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా అప్గ్రేడేషన్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఎవరైతే ఐఫోన్ SE 2020 కోసం చూస్తున్నారో వెయిట్ చేయండి, 2021 పర్చేజ్ చేయండి. సో ఫ్యూచర్ ప్రూఫ్గా కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి కాల్ ఆఫ్ డ్యూటీ దగ్గర నుంచి. కాల్ ఆఫ్ డ్యూటీ మీ అందరికీ తెలిసిందే. సో దీంట్లో సరికొత్తగా కొన్ని ఫ్యూచర్స్తో పాటు సరికొత్త మ్యాప్స్ని కూడా యాడ్ చేయబోతున్నారు. సో దీంట్లో మీకు 2 మ్యాప్స్ని అలాగే 2 కాస్ట్యూమ్స్తో పాటు దీంట్లో మరొక 2 అడ్వాన్స్డ్ వెపన్స్ని కూడా వీళ్ళైతే యాడ్ చేయబోతున్నారంట. CR-56 గన్ ఒకటి, మరొకటి వచ్చేప్పటికే 72J డబల్ బ్యారెల్ గన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ ఏదైతే ఉందంటే సీజన్ 5 అలాగే సీజన్ 4 ఈ రెండింటిని కూడా రేపు జూన్ 29వ తారీఖు సాయంత్రం 6 గంటలకేమో లాంచ్ చేయబోతున్నారు. ప్యారల్గా మన ఇండియాలో కూడా అప్రాక్సిమేట్లీ మనకి జూన్ 30 కల్లా ఇవి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతున్నారో సో వాళ్ళైతే దీనిపైన ఒక లుక్ వేయచ్చు. నెక్స్ట్ వచ్చేప్పుడు మన గూగుల్ దగ్గర నుంచి గూగుల్ Android 12ని అఫీషియల్గా మొన్న లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి బీటా 12.1 చూసారా, దాంట్లో ఒక సప్లిమెంటరీ బీటాని అఫీషియల్గా రోల్అవుట్ చేశారు. అయితే ఎవరైతే బీటా 12.1ని డౌన్లోడ్ చేసుకున్నారో సో నోటిఫికేషన్ లాక్ స్క్రీన్ మీద ఓపెన్ కాకపోవటం, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ కాకపోవటం, లేదా కెమెరాల్లో ప్రాపర్ ఫంక్షనాలిటీ లేదు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అఫీషియల్గా ఈ అప్డేట్ని రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరన్నా బీటా టెస్టర్స్ ఉన్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేసి మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ GTలో మరొక మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో చూడబోతున్నామంట. మేబీ దీన్ని రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ అనేటువంటి పేరుతో కొంచెం కస్టమైజేషన్స్ చేస్తూ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 SoC చిప్సెట్తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ప్రీవియస్లీ మీకు టీనా లిస్టింగ్లో RMX 3366 అనేటువంటి మోడల్ నెంబర్ అయితే స్పాట్ అయింది కదా. సో ఈ మోడల్ నెంబర్ ఏదైతే ఉందో ఇది మనం అప్పుడు రియల్మీ X9 Pro వేరియంట్ అనుకున్నాం. అది X9 Pro వేరియంట్ కాదు, అది రియల్మీ X7 అంటే GT మనకి ప్రో వెర్షన్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట, మాస్టర్ ఎడిషన్ కింద. ఈరోజు అఫీషియల్గా కంపెనీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ తన వైబో అకౌంట్ ద్వారా ఈ న్యూస్ని అయితే షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో GT3 ఏదైతే ఉందో అతి త్వరలో అయితే తీసుకొని రాబోతున్నారు కదా. దీనికి సంబంధించినటువంటి ఈరోజు ఇండియన్ TUV రిహన్లాండ్ సర్టిఫికేషన్స్లో ఈ ప్రోడక్ట్ అయితే మనకు కనపడడం జరిగింది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన కంపెనీ దీనికి సంబంధించిన ఒక టీజర్ని కూడా టీజ్ చేశారు అండ్ దీన్ని Q3 2021లో తీసుకొస్తారన్నారు కదా. సో ఇది వర్క్ ఏదైతే ఉందో స్పీడప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో సూన్ దీని అయితే మనం చూడొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 SoC చిప్సెట్ తోటి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి. షామీ ఈరోజు వాళ్ళ స్మార్ట్ టీవీస్ అన్నిటికీ కూడా ఒక స్మార్ట్ USB వెబ్ కెమెరాని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేప్పటికి 1999 రూపాయలు. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే ఫుల్ HD దాకా వీడియోస్ని అయితే మీరు వీడియో కాలింగ్ ఫీచర్స్కి అయితే సపోర్ట్ చేయడం జరిగింది. గూగుల్ డియో కావచ్చు, లేదా షామీకి సంబంధించినటువంటి ఏదైనా యాప్తో కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దీనిలో ప్రైవసీ షట్టర్ బటన్ కూడా మన ముందు తీసుకొచ్చారు. సో దీని సహాయంతో మనకు రిక్వైర్మెంట్ లేనప్పుడు దీన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ కూడా మీకు రేపు 29, 30 అనుకుంటే అఫీషియల్గా వీళ్ళైతే మన ముందుకు తీసుకొని రానున్నారు. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్తో పాటు ప్యారల్గా mi.com వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ టోటల్లీ మన ఇండియాలో 4 ప్రొడక్ట్స్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేటప్పటికి రియల్మీ నార్జో 30, దీంట్లో 4G మోడల్ ఉంటుంది, 5G వేరియంట్ ఉంటుంది. అలాగే రియల్మీ బడ్స్ Q2 దీనిలో కూడా మనకి ఒకే ఒక 2 కలర్స్లో అనుకుంటే దీని అయితే మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు ప్యారల్గా రియల్మీకి సంబంధించినటువంటి 32 ఇంచెస్ ఫుల్ HD స్మార్ట్ టీవీని కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో మొదటిగా మొబైల్స్ విషయానికి వచ్చారంటే మొబైల్స్లో 2 కూడా సేమ్ ఉంటాయి. కేవలం ఒకటి 4G ఒకటి 5G అంటే ప్రాసెసర్ మాత్రమే. సో వేరే 5Gలో వచ్చేటప్పటికి మీకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 ప్రాసెసర్ని యూస్ చేస్తే, వేరే 4Gలో వచ్చేటప్పటికి మీడియాటెక్ సంబంధించినటువంటి G95 ప్రాసెసర్ని అయితే యూస్ చేయడం జరిగింది. రెండిట్లో కూడా మీకు 6.95 ఇంచెస్కి రెండిట్లో కూడా మీకు 6.55 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేనే 90 Hz రిఫ్రెష్ రేట్తో మనకు రావడం అయితే జరుగుతుంది. LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన RAM, UFS 2.1 స్టోరేజ్, అలాగే రేర్ వచ్చేటప్పటికి మీకు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 48+2+2 అంటే మోనో అలాగే పోర్ట్రేట్ షాట్స్, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే రెండిట్లో కూడా మీకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ రెండిట్లో కూడా మీకు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇవి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అవైలబుల్ కలర్స్ కూడా మీకు 2 ఉంటాయి, ఒకటి బ్లూ
ఒకటి సిల్వర్. అండ్ మొదటిగా రియల్మీ నార్జో 34Gకి సంబంధించినటువంటి ప్రైజింగ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో మీకు బేస్ వేరియంట్ 464GB వేరియంట్ ఉంటుంది, 12,499. ఇదైతే మంచి ప్రైజింగ్ తీసుకొచ్చారు. ఈవెన్ 500 రూపీస్ ఎర్లీ బర్డ్ సేల్కి ఆఫర్ కూడా ఇస్తున్నారు. సో ఆ బడ్జెట్లో ఆ ప్రాసెసర్ తోటి ఇది నెంబర్ 1 డీల్ అని నా అభిప్రాయం. పడదాకా ఏ కంపెనీ కూడా ఆఫర్ చేయట్లేదు ఆ ప్రైజింగ్ సెగ్మెంట్లో. ఇక నెక్స్ట్ దీంట్లోనే మరొక వేరియంట్ కూడా ఉంటుంది 6+120GB. ఇది వచ్చేటప్పటికి 16,000 రూపాయలకి. కానీ నన్ను అడిగితే దాన్ని తీసుకోవడం కన్నా మీరు 5G తీసుకోవడం బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ 5G కూడా రోల్అవుట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే దీంట్లో 5G వేరియంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంటుంది 6+128GB. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. అంటే అప్ టు 11GB దాకా మీరు మెమరీని అయితే అంటే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ కింద అయితే ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి 15,999 రూపాయలు. కార్డ్ ఆఫర్స్ అయితే ఏమీ లేదు, కానీ మేబీ లాంచ్ కల్లా మళ్ళీ తిరిగి ఒక 1000 రూపాయల దాకా డిస్కౌంట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది రియల్మీ 8 సిమిలర్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక దీంతోపాటు ప్యారల్గా వీళ్ళు రియల్మీ బడ్స్ క్యూని కూడా లాంచ్ చేశారు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్తో. ఇది కూడా మంచి ఫెంటాస్టిక్ ప్రైస్. సుమారుగా 24 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ తోటి, టచ్ కంట్రోల్ సెన్సర్స్ తోటి అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ ఇయర్ డిటెక్షన్ సెన్సర్స్ని కూడా మనకి ఇందులో తీసుకుని రావడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 2499. సో ఇది మంచి ప్రైజింగ్లో తెచ్చారు. దీని సేల్ కూడా మీకు 29వ తారీఖు ఫ్లిప్కార్ట్ ద్వారా రానుంది. ఇక ఫైనల్గా ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు మన ముందుకి 32 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీని లాంచ్ చేశారు. సాధారణంగా ఈ స్మార్ట్ టీవీస్ అన్నిటిలో కూడా మనం ఎక్కువగా హెచ్డీ రెడీ టీవీని చూస్తాం. ఇందులో వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డీ, ఈవెన్ ఇందులో మనకి డాల్బీ అట్మాస్, డాల్బీ విషన్ ఇట్లా రెగ్యులర్ ఫీచర్స్ అన్నీ కూడా మన ముందు తీసుకొచ్చారు. ఎవరైతే 32 ఇంచెస్లో ఈ ఫీచర్స్ అనే డాల్బీ విషన్, డాల్బీ అట్మాస్ ఇట్లాంటి ఫీచర్స్ చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయాలి. ఎందుకంటే నో అదర్ కంపెనీస్ ఆఫరింగ్ ఆన్ ఫుల్ హెచ్డీ మోడ్. సో దీంతో పాటు దీంట్లో మనకి 30 వాట్స్ ఆఫ్ సౌండ్, అలాగే 2GB ఆఫ్ ర్యామ్, 16GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా వెరీ కామన్గా మనమైతే చూస్తుంటాం. ఇక దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ వచ్చేటప్పటికి 30వ తారీఖు మన ముందు తీసుకొస్తున్నారు. అండ్ ప్రైజింగ్ కూడా 17,999. మేబీ కార్డ్ ఆఫర్స్ ఆ రోజు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ 18,000 రూపాయలు అంటే అక్కడ ఇంకో 2,000 రూపాయలు వేసుకున్నారంటే మీకు 43 ఇంచెస్కి సంబంధించినటువంటి 4K స్మార్ట్ టీవీనే వచ్చేటువంటి అవకాశం ఉంది. నన్ను అడిగితే అక్కడ కూడా ఒక కన్సిడరేషన్ పాయింట్ కింద అయితే తీసుకోండి. లేదా 40 ఇంచెస్ అయితే మీకు అప్రాక్సిమేట్లీ 20,000 రూపాయలు, 18,000 రూపాయల్లో కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో నాకు వీటన్నిటిలో కూడా ఇంట్రెస్టింగ్ ఏంటంటే రియల్మీ నార్జో 34G ప్రైజింగ్ చాలా బాగుంది. అలాగే రియల్మీ బడ్స్ క్యూ ఏదైతే ఉందో దీని ప్రైజింగ్ కూడా ఫెంటాస్టిక్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. అండ్ బై ద బై ఈరోజు మార్నింగ్ నేను రియల్మీ నార్జో 35G ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని అయితే పోస్ట్ చేశాను. రియల్మీ నుంచి మనకి రివ్యూ యూనిట్ అయితే వచ్చింది. సో దట్ ఫైనల్లీ సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రివ్యూ యూనిట్. సో ఈ వీడియోస్ అన్నిటిని కొంచెం మీరు లైక్ చేయాలి, షేర్ చేస్తుండాలి, కొంచెం సపోర్ట్ చేస్తుండాలి. సో కొంచెం కంపెనీ మనకు పంపించినందుకు వాళ్ళకు కూడా మనం కొంచెం వ్యూస్ చూపిస్తే నెక్స్ట్ టైం ఇంకా బెటర్ కమ్యూనికేషన్ అండ్ బెటర్ ప్రొడక్ట్స్ అన్నిటిని మన ముందుకి, అలాగే నేను మీ ముందుకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. అండ్ బై ద బై వీడియో వచ్చేటప్పటికే ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.